చెప్పండి స్వామి. దుని దగ్గర ప్రతిష్ఠ చేసినటువంటి జంట నాగులు మామూలుగా అన్ని దగ్గర జంట నాగుల్లో ఒకటే ప్రతిష్ఠ చేసి ఉంటారు. కొన్ని దగ్గరలో లోపల శివలింగం పెట్టి ఉంటారు. కానీ ఇక్కడ ఆ జంట నాగుల మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టారు. ఎందుకంటే వివాహం కాని వాళ్ళకి ఆలస్యం అవుతున్నా పిల్లలు లేకపోయినా వాళ్ళందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుంటే వాళ్ళకి అవుతుందని అది ప్రత్యేకంగా అదనమాట. అన్ని మన చుట్టుపక్కల ఎక్కడ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ అవుతుంది. ఎన్ని వారాలు స్వామి? 7 వారాలు. 7 వారాలు ఆ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, ఆ జంట నాగుల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం 7 వారాలు. 7 వారాలు చెరులో తోట సాయిబాబా గుడి దగ్గర ఉన్న అభిషేకం. దుని దగ్గర ఆ పుట్ట దగ్గర ప్రతిష్ఠ. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో శాలిగ్రామం దానం ఇస్తారు కదా, అట్లా దానం ఇస్తే మంచిదే కదా? దానం శాలిగ్రామం దానం ఇస్తే మంచిదేనమ్మా. ఊరికే శాలిగ్రామం దానం కాదు. శాలిగ్రామం దానం అంటే దానికి వస్త్రాలు, స్వామికి ఆ స్వామికి వస్త్రాలతో కూడిన శాలిగ్రామం దానం ఇవ్వాలి. అన్నీ తప్పు పెట్టావు. పెట్టాలి స్వామి, మాకేం తెలియపోయా. ఆ పెద్ద ప్లేట్ వినాయకుడికిలా ఉంది. రాని చెప్పి పెట్టా అంతే, పెద్ద వినాయకుడు. వినాయకుడు ముందు ఉండాలి. అంతే తీసుకుని వెనక పెట్టావు. ముందరే ఉండాలి వినాయకుడు ముందు, దా పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన వెనక ఆంజనేయ స్వామి, ఈ పక్క శివలింగం, పక్క అన్నపూర్ణాదేవి, ఒక ప్లేట్ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి రావాలా. ముందుకి సుబ్రహ్మణ్య స్వామి ముందుకి. వాళ్ళు గోత్రం చెప్పండి అమ్మా. ఉత్కల గోత్రం భవిష్య భారీ నామదేశ సంపూర్ణ నామదేశ కుమారస్య నామదేశ సహ కుటుంబస్య గోదాగోత్రో భవస్య నామదేశ గణపతి సరస్వతి నామదేశ కుమారస్య చంద్రశేఖర నామదేశ శ్రీమేడల గోత్రో భవస్య మనకు అర్థం కాదు, సాంగ్కే తెలుసు. పద్మావతి నామదేశ పెద్దదే కరెక్ట్ అక్కడ పెట్టింది. వెంకట నందకిషోర్ నామదేశ సహ కుటుంబస్య గోత్రము పూజిత నామదేశ. ఎందుకు ఆ ప్లేట్ పెట్టినట్టు వంశీకృష్ణ తీసుకెళ్తాం. అల్లుడు ముందు అల్లుడు పేరు పెట్టుకోవాలి, కొన్ని పేరు పెట్టుకుంటాం. వంశీకృష్ణ నామదేశ పూజిత నామదేశ సహ కుటుంబస్య. వెంపల్ల గోత్రం ఇది వెంపల్ల గోత్రో భవస్య రామిటి నామదేశ రజనీ నామదేశ ఈశ్వరి సమైక్య ఈశ్వరీ సమైక్య నందీశ్వర రెడ్డి నందీశ్వరి నామదేశ సహ కుటుంబస్య. మాట్లాడాలి సహ కుటుంబ